పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన చక్కటి మాట, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రాత్రి ఈ మాట వింటున్న మీ జీవితంలో, ఇక్కడ కూడుకొని ఈ మాటలు వింటున్న మీ ఆలోచనలో, మీకు తెలుసు ఏ ప్రయాసతో మీరున్నారో, మీకు తెలుసు ఏ కష్టంతో మీరు వచ్చారో, మీకు తెలుసు ఏ సమస్యతో మీరు నడిపించబడుతున్నారో. ఇక్కడ అందరి ముందు చక్కగా నవ్వుతామా, సంతోషంగా ఉన్నట్లుగా ఉంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు వెంటాడుతూ మనిషిని బాధిస్తూ ఉంటాయి. అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే ఏమిస్తావయ్యా? ఆరోగ్యం ఇస్తావా? వస్తే ఏమిస్తావు? వెండిస్తావా? వస్తే ఏమిస్తావు? బంగారం ఇస్తావా? వస్తే ఏమిస్తావు? అప్పులు తీరుస్తావా? వస్తే ఏమిస్తావు? ఏదేదో మన ఆలోచనలు ఈ లోక సంబంధమైనవి. దేవుని యొద్దకు రండి, అప్పులు తీరుస్తాడు. దేవుని యొద్దకు రండి, రోగాలు తీరుస్తాడు. దేవుని యొద్దకు రండి, సమస్యలు తీరుస్తాడు. దేవుని యొద్దకు రండి, పరిష్కారం చూపిస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకీ దేవుని యొద్దకు అసలు ఎందుకు రావాలో ఆ మూలమైన మాట మనం తెలుసుకోవాలి. దేవుని యొద్దకు వస్తే సమస్యలు పరిష్కరించబడతాయి, వాస్తవమే. దేవుని యొద్దకు వస్తే అప్పులు తీరుతున్నాయి, వాస్తవమే. దేవుని యొద్దకు వస్తే రోగాలు నయమవుతున్నాయి, వాస్తవమే. దేవుని యొద్దకు వస్తే దయ్యాల చేత పీడించబడే వారు సైతం స్వస్థత పొందుతున్నారు, వాస్తవమే. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మనం దేవుని యొద్దకు ఎందుకు రావాలో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాట. జనులారా నా యొద్దకు రండి, ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి అంటే ఏంటి? చక్కగా పడుకొని నిద్రపోతాం అని అనుకుంటున్నారు కదా. హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా, వేసుకున్న దుప్పటి చలి వేయకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా పడుకోవడమే కదా విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే ఏంటి చెప్పనా? నెమ్మది. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి అంటే క్షేమం. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి అంటే మీకు కాపుదల. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏ ప్రయాసతో వచ్చారో నాకు తెలియకపోవచ్చు, ఏ ప్రయాసతో వచ్చారో మీ పక్క వారికి తెలియకపోవచ్చు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న మీరైనా, దూరాన సమీపాన ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్నా, ప్రతి ఒక్కరి ప్రయాసను చూచిన దేవుడు వారి భారాలను తొలగించునుగాక, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు ప్రభు పరిష్కరించునుగాక. ఎంతవరకు నెమ్మది లేక, ప్రశాంతత లేక, విశ్రాంతి లేక, ఆదరణ లేక, అనుకున్న పని జరగక, ఆటంకాలు ఎదురవుతూ ఎన్నో సమస్యలతో నలిగిపోతున్న వారికి ఈ రాత్రి ప్రభువు విడుదల దయచేయునుగాక, విశ్రాంతిని కలుగు చేయునుగాక. ఎన్నో మాటలు మనం ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాం కదా. ఎక్కడికి వెళ్ళినా వీధి సువార్తల్లో కానీ, గృహకూడికల్లో కానీ ఎన్నో చోట్ల ఈ మాటలు మనం వింటూనే వచ్చాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, రండి, రండి. ఎందుకయ్యా? ఎందుకు రావాలి? వస్తే ఆయన మన ప్రాణాలకు నెమ్మదినివ్వబోతున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం సంపాదిస్తాం, ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడగడతాం, ఈ లోకంలో బ్రతికినంత కాలం దాస్తాం, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒక మాట చెప్పనా, కడుపు కట్టుకొని సరే కూడబెడతామండి. పిల్లలకు ఉండాలి, పిల్లలకు ఉండాలి, పిల్లలకు ఉండాలని కడుపు మార్చుకొని పిల్లల కోసం దాచే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? వాళ్ళ కడుపు మార్చుకుంటారండి. అవసరమైతే వాళ్ళు నీళ్లు తాగుతారు. పిల్లలు శుభ్రంగా ఉండాలి, పిల్లలు 2 పూట్ల తినాలి, 3 పూట్ల తినాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకోవట్లా? కానీ నీ కడుపు చూసేది ఎవరో తెలుసా? పరలోకమందున దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. నీవు నీ కడుపును పుట్టిన బిడ్డలకే ఎంతగా చూస్తుంటే, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీకు రూపునిచ్చిన వాడు, నీకు పేరు పెట్టిన వాడు, నీకు తల వెంట్రుకలు లెక్కబెట్టి ఆయుష్ని ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని చెప్పి నిన్ను ఈ భూమి మీదకి పంపించిన వాడు నీకు ఆహారం పెట్టడా?
నిన్ను పోషించడా, నిన్ను బ్రతికించడా, నిన్ను ప్రతిరోజు కూడా నీ ప్రయాసలను చూచి నీకు ప్రతిఫలం దేవుడు దయచేయునుగాక. నీ ప్రతిఫలను ప్రభువు నుంచి నీవు పొందుకునేటట్లుగా నా ప్రభు ఈ రాత్రి నీ ఇంటికి వచ్చునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన బ్రతుకులో ఒక్క క్షణం ఆలోచించండి. ఎన్ని ప్రయాసలతో ఉన్నాం, ఎన్ని ప్రయాసలతో ఉంటున్నాం. ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రయాస పడుతూనే ఉంటాడండి. ఎలా పడుతూ ఉంటాడో ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్ళే వ్యక్తి ఆ రోడ్డు పక్కన త్రోవ పక్కన కాళ్ళు లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కాళ్ళు లేని వ్యక్తి నడిచి వెళ్ళే వ్యక్తిని చూసి ఏమనుకుంటాడు? కాళ్ళు లేవండి, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కాళ్ళు లేని వ్యక్తి ఏమనుకుంటాడు? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నాకు కూడా కాళ్ళు ఉంటే బాగుండు, చక్కగా నడిచేవాడిని అనుకుంటాడు. నడిచెళ్ళే వ్యక్తి, ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు, ఏమనుకుంటాడు? నాకు సైకిల్ ఒకటి ఉంటే బాగుండు, చక్కగా సైకిల్ తొక్కుకుంటా వెళ్తాను అనుకుంటాడు. ఆ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి స్కూటర్ మీద వెళ్ళే వ్యక్తిని చూసి ఏమనుకుంటాడు? నాకు కూడా ఇలాంటి మోటార్ సైకిల్ ఉంటే బాగుండు, చక్కగా సైకిల్ తొక్కే పని లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్తాను అనుకుంటాడు. ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిని చూసి ఏమనుకుంటాడు? మీకు బాగా తెలుసు అనుకుంటే ఇవన్నీ. ఆ కారులో వెళ్తున్న వ్యక్తిని చూసి అనుకుంటాడు, ఇదిగో ఇలాంటి కారు ఉంటే బాగుండు, నాకు కూడా చక్కగా కారులో వెళ్ళామని అనుకుంటాడు. అంటే దేనిలో కూడా మనిషికి ఏమి లేదు చెప్పండి? తృప్తి లేదండి. ఎంత దేవుడు ఏది ఇచ్చినా కానీ తృప్తి ఉండట్లా. ఆరోగ్యం ఇచ్చాడా, ఈరోజు నాకు ఆరోగ్యం ఇచ్చాడే, ఈరోజు నేను బ్రతుకున్నానే అన్న తృప్తి ఉందా? ఏమంటే బ్రతకలేదండి, నాకు ఇవాళ సరిగ్గా బాగోలేదండి ఒంట్లో అంటుంటాం. ప్రతిరోజు అంటానంటాం. మీరు ఒకరోజు ఆలోచించండి, వెనక్కి తిరిగి ఆలోచించండి. అన్నీ బాగున్నా ఒకరోజు ఏమంటే ఇవాళ నాకు నీరసంగా ఉంది, ఇవాళ నాకు ఒంట్లో బాగోలేదు అంటాం కదా. అసలు ఒంట్లో బాగోలేదు అనుకుంటే మనల్ని బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. బ్రతకడానికి వీలు లేని వాళ్ళు, మట్టిలో కలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కళ్ళ ముందు చూస్తా? ఆరోగ్యంగా ఉన్నవాళ్లే, తిరుగుతున్న వాళ్ళే, బ్రతికిన వాళ్ళే, బట్ట కట్టిన వాళ్ళే, అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళే, డబ్బు ఉన్నవాళ్లే, హోదా ఉన్నవాళ్లే, పదవి పరపతి అన్నీ ఉన్నవాళ్లే. కానీ బ్రతుకు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఈ రోజున మనం ప్రతి దాంట్లో కూడా తృప్తి కలిగి, సంతృప్తి కలిగి, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన సంపాదన, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చినటువంటి ప్రతి సమస్తాన్ని బట్టి తృప్తి కలిగి ఆనందిస్తూ ఆయన స్తుతిస్తూ అడుగులు వేసేవారిగా మనము మార్చబడదుముగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ప్రతి వ్యక్తి ప్రతి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి మనం జీవించే వారిగా మార్చబడదుముగాక. ప్రతిరోజు సంతృప్తి ఉండాలండి దేవుడిచ్చిన దాన్ని బట్టి. ప్రతిరోజు ప్రతి క్షణం మనం సంతృప్తి కలిగి జీవించాలి. ఒక మాట, ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా. ఇలాగేనంట, ఒక వ్యక్తి చదువుకునే పిల్లోడే, కానీ చదువుకోవడానికి వీల్లేదు, కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. హై స్కూల్కి వెళ్ళే పిల్లోడు, మీకు తెలుసు కదా, హై స్కూల్కి వెళ్ళే పిల్లల వయసు ఎంత ఉంటుంది? అంత వయసు పిల్లోడు కూలి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హోటల్లోకి వెళ్ళి పని, ఎక్కడ కూలి పని దొరికితే అక్కడ కూలి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేనికి? తన తండ్రి చనిపోయాడు, తన తల్లికి లోకం తెలియదు, బయటికి వెళ్ళి సంపాదించడం తెలియదు, ఒక రూపాయి తేవడం తెలియదు. ఆ పిల్లోడు కష్టపడి ప్రతిరోజు ఆ కుటుంబం కోసం రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన బిడ్డల్ని ఎలా పెంచాలని మనం అనుకుంటున్నాం, ఎలా మన బిడ్డలు ఎదగాలని అనుకుంటున్నాం, ఎలా మన బిడ్డలు పోషించబడాలని అనుకుంటున్నాం. ఈ రోజున ప్రతిరోజు భారాలు, ఎవరికి చూసిన భారాలు వారికి ఉన్నాయి, ఎవరికి మించిన భారాలు వారికి ఉన్నాయి. ఏమండి, నా భారం నాదండి, మీకేం తెలుసు అని అనుకుంటుంటాం. ఎవరి భారాలు వారికి ఉన్నాయి. కానీ ప్రతి భారాలను కూడా మనం ఏం చేయాలో తెలుసా? నా భారాన్ని నేను మోసుకుంటున్నా, నా భారాన్ని నేను భరిస్తున్నా కాదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఆయన యొద్దకు వస్తే ఆయన మీకు ఏం కలుగు చేస్తాడు? విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఇలాగేనంట, ఒకసారి ఒక తల్లి ఒక బరువు మోసుకుంటూ ఎండలబడి వెళ్తుందంట. కారులో వెళ్తున్న ఆయన ఏం చేశాడంటే, అయ్యో తల్లి పాపం ఎండలో బరువు మోసుకుంటూ వెళ్తుందే, ఈమె నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళాలో, సరే నేను అటే వెళ్తున్నాను కదా అని కారులో ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్ళినాక చూస్తే మీరు చెప్పండి ఆమె ఏం చేస్తుంది? కారులో కూడా తన మూటని తల మీద పెట్టుకొని కూర్చుందంట. ఆయన వెనక్కి తిరిగి చూసి కారు ఆపన్నాడంట, అమ్మా ఎందుకు వచ్చిన బాధలు నీకు? నువ్వు ఈ బాధలు పడుతున్నావనే కదా, ఎందుకు నవ్వుతుంది? నువ్వు ఈ బాధలు పడుతున్నావనే కదా నేను కారులో ఎక్కించుకున్నాను, నీ భారం తీరాలనే కదా నేను కారులో ఎక్కించుకున్నాను, ఆ బరువు తీసి పక్కన పెట్టవచ్చు కదా అంటే, ఆ తల్లి అంటుందంట,
అయ్యా నేనే ఒక భారం నీకు, మళ్ళీ ఇదొక భారమా నీకు అంటుందంట. ఈ రోజున మనం కూడా దేవుని మీద జాలి చూపిస్తామండి. దేవుని మీద జాలి చూపిస్తాం. అయ్యా ఇదిగో ఇన్ని సమస్యలు నీకు చెప్తున్నా కానీ ఇన్ని నువ్వు చేస్తావు చేయలేవో కానీ ఇదిగో ఈ ఒక్కటి చేయి, ఈ ఒక్కటి చేయి అని దేవుని మీద జాలి చూపిస్తాం. అసలు దేవుడు మన మీద జాలి చూపించాలా, మనం దేవుని మీద జాలి చూపించాలా? ప్రతిరోజు దేవుడు మన మీద జాలి చూపించాలి, చూపిస్తున్నాడు కూడా. అలా చూపించాడు గనకే ఈ రోజున మనం ప్రయాసలు తీరుతున్నాయి, సమస్యలు పరిష్కరించబడుతున్నాయి, భారాలు తొలుగుతున్నాయి, నెమ్మది కలిగి ప్రశాంతత కలిగి ఎవరి కుటుంబాల వారు క్షేమంగా నివాసం చేయగలిగే కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్నా ఒక్కసారి మీరు ఆలకించండి. ఎన్నిసార్లు ఎన్ని భారాలు ఉన్నాయని అనుకుంటున్నారో ఒక్కసారి భారాలను మోసేది నేను కాదు, నా ప్రభువుకు తీసుకువెళ్ళి భారాలను అప్పగిస్తా. ఆయనే నా బరువులు తీరుస్తాడు, ఆయనే నా సమస్యలు తీరుస్తాడు, ఆయనే నా అక్కర్లు తీరుస్తాడు, ఆయన రెక్కల నీడలో నన్ను భద్రపరుస్తాడని ఆయన మీద మీరు ఆధారపడండి. ఇదిగో ఈరోజు తారీఖు వేసుకోండి, ఈ జూలై నెల 13వ తారీఖు నుంచి మీ భారాలను దేవుడు తీయునుగాక, మీ భారాలన్నీ దేవుడు తొలగించునుగాక. కీర్తనలు 55:22 ఒక మాట ఉంటుంది, అది తీయవసరం చెప్తాను చూడండి. మీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. భారం ఎవరి మీద మోపాలి? పక్క వాళ్ళ మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద, లేదా కనబడ్డ వాళ్ళ మీద భారం మోపడం కాదు. నీ భారం ఏది ఉన్నా సరే, అయ్యా ఇదిగో నా భారం, ఇది నేను సమస్యలు ఉన్నాను ఆయనతో చెప్పండి. ఆయనతో మీరు చెబితే చాలు. బలహీనత ఉందని చెప్పండి, సమస్య ఉందని చెప్పండి, ఇరుకుందని చెప్పండి, ఇబ్బంది ఉందని చెప్పండి. మీరు చెప్పడం ప్రారంభిస్తే చాలు, ఆయన మీ భారాలన్నీ తొలగించబోతున్నాడు. తీసిన వారు ఉంటే చదవండి 55:22 కీర్తనల గ్రంథం. మోపుము, ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీవు నీతిమంతుడు అయితే, ఈరోజు నీ కుటుంబం నీతిమంతుల కుటుంబం అయితే, ఈ రోజున నీవు నీతిమంతుల గృహంగా నీ ఇల్లు మార్చుకోగలిగితే నిన్ను ఎన్నడూ కదలనివ్వకుండా నా ప్రభు స్థిరపరచునుగాక. ఎక్కడ స్థిరపరుస్తాడు? ఉన్న చోటున, నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తి నీకున్న ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించి ఆయన యొద్దకు నువ్వు వచ్చావు కదా, ఆయన అంటున్నాడు నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? విశ్రాంతినిస్తాడని, భారాలను తొలగించడానికి. ఆయన యొద్దకు నీవు వస్తే క్షేమం నీవు అనుభవించదువుగాక, ఆయన యొద్దకు వస్తే సమృద్ధిని నీవు అనుభవించదువుగాక, ఆయన యొద్దకు వస్తే సుఖాన్ని నీవు అనుభవించదువుగాక. అయితే ఎన్నోసార్లు దేవుని సంధికి రానివ్వకుండా కొన్ని భారాలు అడ్డుపడతాయి. ఆ భారాల్లో ఒకే ఒక భారాన్ని మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యమైన భారం ఏంటో చెప్పనా? మనల్ని దేవుని సంధికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకపరిచే భారం ఏంటో చెప్పనా? పాప భారం. మనిషిని పాపం అనే భారం ప్రతిరోజు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ పాప భారం ద్వారా మనిషి ఎదగలేక, దేవుని వైపు తిరగలేక, దేవుని మీద ఆధారపడలేక, దేవుని వైపు చూడలేక, పాపము నింపబడిన మనిషి, పాపంతో నిండిన మనిషి దేవుని చూడలేడండి. పాపంలో మునిగిపోయిన వ్యక్తి దేవుని చూడలేడండి. మనందరూ పెద్దవాళ్ళు చెప్తారు కదా, జన్మతో వచ్చిన పాపం అదొక జన్మ పాపం అయితే, వయసు వచ్చిన తర్వాత చేసిన పాపం కర్మ పాపం అయితే, ఈ జన్మ కర్మ మిళితమైన పాపం ద్వారా మరణం సంక్రమించింది. ఆ మరణం మనిషిని నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆ నరకం నుంచి తప్పించడానికే ఆయన నన్ను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మీరు నా యొద్దకు రండి, నరక భారం నుంచి నేను తప్పిస్తా, మీకు మోక్ష మార్గం అనే భారాన్ని ఇస్తా, మీకు క్షేమం అనేటువంటి ఇదిగో సుఖమైనటువంటి దారిలో నడిచేటువంటి మార్గాన్ని మీకు ఇస్తా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఒక్క క్షణం ఆలోచించండి. మనిషిని పాపం అనే భారం ప్రతిరోజు బరువు మోసి 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 పాపంతో మనిషి కూరుకుపోతున్నాడు. పాపం మనిషిని ఎదగనివ్వట్ల. ఆత్మీయతలు ఎదుగుదాం అని అనుకుంటాడా? ఎదగనివ్వదు. ప్రార్థనలు ఎదుగుదాం అని అనుకుంటాడా? ఎదగనివ్వదు. ఈ రోజైనా ఉపవాసం ఉందాం అని అనుకుంటాడా? ఉపవాసం ఉండనివ్వదు. ఈ రోజైనా ఉపవాసం ఉండి దేవుని సందులో కన్నీరుతో ప్రార్థన చేసుకుందాం అని అనుకుంటాడా? అసలు కన్నీరే రానివ్వదు. ఇదొక పాప భారం. మనిషిని పాప భారం పట్టి ఏమని ఆలోచన తెలియజేస్తుందో తెలుసా? నువ్వేం ఉపవాసం చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తావు? ఇదిగో నిన్న వాళ్ళు ఈ మాట అన్నావు, గుర్తు తెచ్చుకో. నిన్న వాళ్ళు నిన్న ఈ మాట అన్నారు, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో.
అని మనిషిని పాప భారం వెంటాడి వెంటాడి ఆ పాపంలోనే మగ్గిపోయేట్లుగా చేస్తుంది. పాప భారంతో ఉన్న వ్యక్తి సన్నిధికి వెళ్ళలేడు. పాప భారంతో ఉన్న వ్యక్తి సన్నిధిలో కూర్చోలేడు. పాప భారంతో ఉన్న వ్యక్తి సన్నిధిలో దేవునితో మాట్లాడలేడు. ఆయనతో ముఖాముఖిగా ఆయన చూడలేడు. ఆ పాప భారము తొలగించబడితే, పాప భారం నుంచి విడిపించబడితే ఆ వ్యక్తికి విడుదల వస్తుంది, క్షేమాన్ని పొందుకుంటాడు. ఇంతకీ పాప భారం ఏంటో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగే ఒక కుటుంబంలో ప్రతిరోజు చక్కటి కట్టుకున్న ఇల్లే, అందంగా రూపించుకున్న ఒక అందమైన ఇల్లు, అంత అందమైన ఇంట్లో పగలంతా ఉండగలుగుతున్నారు, కానీ సాయంత్రం 6 అయితే ఇంట్లో ఉండలేరు. ఏవేవో శబ్దాలు వినపడతాయి, ఏవేవో అరుపులు వినపడతాయి. ఆ ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళు ఇంట్లో చక్కగా కట్టుకొని వెళ్ళి ఉండలేక 6 అయితే సాయంత్రం 6 బయట వీధిలో వాళ్ళు మంచాలు వేసుకొని వీధిలో పడుకుంటారు. వర్షం వచ్చినా అక్కడే ఉంటారు, చలైనా అక్కడే ఉంటారు, ఏ పరిస్థితి అయినా అక్కడే ఉంటారు. అయితే ఇలా ఉంటుండగా అందరి దగ్గరికి వెళ్ళారు, అన్ని చోట్లకి తిరిగారు. ఇదిగో మా ఇంటికి రండి, ఒకసారి చూడండి ఈ పరిస్థితి, మేము తట్టుకోలేకపోతుంటే అందరూ వచ్చారు, చూశారు, ఎవరి వల్ల కాల. రకరకాలుగా వచ్చి చేశారు, ఎవరి వల్ల కాల. ఇలా జరుగుతుండగా ఇంటి పక్కన ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఒక తల్లి అందంట, అమ్మా ఎన్నో నెలల నుంచి మిమ్మల్ని చూస్తున్నా, ఇంట్లో పగలుంటున్నారు కానీ రాత్రి ఉండలేకపోతున్నారు, ఏంటి పరిస్థితి అంటే, అమ్మ ఉండలేకపోతున్నాం ఇంట్లో, ఇదిగో మా ఇంట్లో ఏదో మేము ఉండలేని పరిస్థితి మమ్మల్ని బయటికి నెట్టేస్తుంది అని చెప్తే, సరేనమ్మా మేము ప్రార్థనకు వెళ్ళే పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించమంటావా అని అడిగితే, సరేనమ్మా అన్ని ప్రయత్నాలు చేసాం, ఇది కూడా ఒకటి చేసి చూద్దాం, అన్ని రాళ్ళు అన్ని దారులు వెళ్ళి వేసి చూసాం, ఇది కూడా ఈ రాయి కూడా వేసి చూద్దాం రమ్మనంటే, పాస్టర్ గారు వచ్చి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఏం అర్థం కావట్లా. సరే అని చెప్పి, అమ్మ మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఆర్తనాదం వినపడుతుందంట, ఏడుపు వినపడుతుంది. ఏంటి ఏడుపు వినపడుతుందని చెప్పి కంగారు పడుతూ ఆయన ప్రార్థనలో ఆ ఏడుపుని విని బయటకు వచ్చి వాళ్ళని పిలిచాడంట. అమ్మా మీ ఇంట్లో మీరు ఉండలేకపోవడానికి కారణం ఇది, చిన్నపిల్ల పసికందు ఏడుపు ఆర్తనాదం వినబడుతుంది, ఏం జరిగింది ఇంట్లో, ఏమైనా ఎవరైనా పిల్లలు చనిపోయారా అని అడిగితే అప్పుడు చెప్పారంట వాళ్ళు, అయ్యా ఇదిగో ఒక పొరపాటు చేసాం. ఆ పొరపాటు ఏంటో తెలుసా, మా అమ్మాయికి వివాహం కాకముందే గర్భం వచ్చింది. అది మేము బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడక, ఆ గర్భాన్ని తీయించేద్దామంటే వీలు పడక, అది ప్రసవించేంత వరకు ఇంట్లోనే ఉండి, ప్రసవించిన తర్వాత మా అమ్మాయి స్పృహలో లేనప్పుడు పుట్టిన పసికందుని పీక నులిమి చంపేశాం. చంపేసిన తర్వాత మా అమ్మాయి లేచి పిల్లవాడేడి లేదా పుట్టిన పిల్లేదని అడిగితే చనిపోయిందని చెప్పేసాం. తర్వాత మా అమ్మాయికి మరలో ఇంకొక వివాహం కుదిర్చి పెళ్లి చేసి పంపించేసాం, అయిపోయింది. కానీ ఇదిగో మాకు ఈ ఈ బాధ మేము భరించలేకపోతున్నాం అంటే అప్పుడు చెప్పాడంట, మీరింటి వాళ్ళందరూ మోకరించండి, చేసిన తప్పిదాలు ఈ కర్మ పాపం ఈ పాప భారం మీ నుంచి తొలగించబడేట్లా నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేయటం మోకరించడం, అందరూ మోకరించారు, తప్పిదాలు ఒప్పుకున్నారు, పాపం క్షమించమని వేడుకున్నారు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చీకటి క్రియలు ఆ చేసినటువంటి పాప భారం తొలగించబడి వారికి విడుదల కలిగింది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం తెలుసో తెలియకో అన్న మాటలు కావచ్చు, చూసిన చూపులు కావచ్చు, చేసిన ఆలోచనలు కావచ్చు, ఏదో ఒక పాప భారం మన వెంట వస్తుంది. మనల్ని ఇదిగో ఆ పాప భారం కూర్చొనివ్వకుండా, నిలబడనివ్వకుండా, ఆయన సన్నిధిలో గడపనివ్వకుండా అడ్డుపడుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో ప్రతి పాప భారాలు, ప్రతి వ్యక్తిలో ప్రతి పాప భారాలు, ప్రతి ఆత్మీయుల్లో ఉన్న ప్రతి పాప భారాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి భారాలు తొలగిపోయి ఆయన మీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రభువు ప్రసాదించునుగాక. ప్రతిరోజండి అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉండదు, ఎలా నెమ్మదిగా ఉండగలుగుతారు? తినడానికి అన్నీ ఉంటాయి, ఒకళ్ళకి ఆరోగ్యం బాగోదు, ఎలా సంతోషంగా ఉండగలుగుతారు? ఈ రోజున ఏ పాప భారంతో ఉన్నా, ఎలాంటి పాప భారాలైనా, మూలవాక్యం మనం చదివాం కదా, ఏమని, భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా వస్తే విశ్రాంతి అంటే నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఆమెన్ చెప్పండి. విశ్రాంతి అంటే క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఆమెన్ చెప్పండి. విశ్రాంతి అంటే మీ జీవితాల్లో మీరు మునుపెన్నడు చూడని అద్భుతాలు జరిగించునుగాక. ఒకే ఒక మాట మీకు చెప్పి ఈ పూట నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యాన్ని మరలా వచ్చేవారు మీకు కంటిన్యూ చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం నుంచి. ఆయన ఆ జన సమూహములను చూచి
ఈలాగు బోధింపసాగాను ఏమని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు కదా. ఏ విధంగా ఇస్తాడు, ఎలా ఇస్తాడు? మొట్టమొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. వీలైతే ఈ మాటను పూర్తి చేస్తా, లేదా ఈ మాటను నేను కొంచెం ఆపి ప్రార్థన చేస్తా. మొట్టమొదటి మాట మనం ఏమి మాట వింటున్నామంటే, ఆత్మ విషయమై ధన్యులు. ఈ రోజున ఈ మాట విన్న మీరు ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారిగా మార్చబడుదురుగాక. ప్రయాసపడి భారాలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, శ్రమలతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, అవమానాలతో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నలిగిపోతున్నారు. అయితే ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నారు, నా యొద్దకు రండి. వస్తే ఏం చేస్తాడు? ఆయన మీకు నెమ్మదిని దయచేస్తాడు. ఆ నెమ్మది దయచేయబడాలంటే మొట్టమొదటిది పాప భారం తొలగించబడాలి. తొలగించబడిన తర్వాత మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం కంటిన్యూగా విందాం. మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ రోజున మీరు ఆత్మ విషయంలో దీనులుగా మార్చబడుదురుగాక. ఆత్మ విషయంలో అంటే శారీరక విషయంలో దీనులుగా కాదు, శారీరక విషయంలో సంపన్నులుగానే మీరు ఉండాలి, శారీరక విషయంలో సంపాదించే వారిగానే మీరు ఉండాలి, శారీరక విషయంలో అన్ని విషయాలు ఒకరికి పెట్టే స్థితిలో మీరు ఉండాలి. కానీ ఆత్మ విషయంలో మీరు ఎలా ఉండాలో తెలుసా? దీనులై మీరు మార్చబడుదురుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారంట ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళి బేతనికి వెళ్ళినా ఒకరింటికి వెళ్ళేవారు. ఎవరింటికి చెప్పండి, అందరు చెప్పండి. లాజర్ గారింటికి వెళ్ళేవాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఆ ఊరు వెళ్తున్నా, ఎప్పుడు ఆ ఊరి మీదకి ఒకవేళ వేరే ఊరు వెళ్తున్నా, మార్తా, మరియా, లాజరు వీళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళేవాడు. ఈ రోజున ఆ ఇంటికి వెళ్ళాడు కదా, యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని వాళ్ళందరూ సంబరపడేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అనుకునేవాళ్ళు, యేసయ్య వాళ్ళ ఇంటికి తప్ప ఎవరింటికి వెళ్ళాడండి, ముందు వాళ్ళ ఇంటికే వెళ్తాడు అని అనుకునేవాళ్ళు. సరే, యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా, యేసయ్య ఆ ఇంటికి వెళుతూనే ఉండేవాడు కదా. వెళుతున్న ఆయనకు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నవారెవరు? వంటగదిలో పనిలో కంగారులో ఉన్నవారు ఎవరు చెప్పండి? మార్త ఎంతసేపు ఏం పనో తెలుసా? విస్తారమైన పని. పని పెట్టుకోవడమే కాదు, యేసయ్యను కూడా అనేది ఏమనేది? అయ్యా, ఎంతసేపు మరియమ్మ నీ పాదాల దగ్గరే కూర్చుంటుందా? ఎంతసేపు అక్కడైనా అక్కడైనా పని? ఇక్కడ నేను ఎంత కష్టపడుతున్నా, నువ్వు వస్తున్నావు కదా చపాతీలు చేస్తున్నా, నువ్వు వస్తున్నావు కదా కూర చేస్తున్నా, నువ్వు వస్తున్నావు కదా ఇవన్నీ సిద్ధపరుస్తున్నా, ఆమెను ఇక్కడ పంపించు, ఎంతసేపు నీ పాదాల దగ్గర కూర్చున్న వాక్యం వెంటనేనా అని అంటుందండి. అప్పుడు యేసయ్య ఏమన్నా తెలుసా? మార్తా, మార్తా, ఇదిగో నీవు అనేక పనుల మీద ఉన్నావు, కానీ మరియా ఏముందో తెలుసా? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చుని ఆయన మాటలు వింటున్నారు చూసారా? మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు. ఉత్తమమైన దాన్ని మీరు ఎన్నుకున్నారు. ఆమెను చెప్పండి. పగలంతా ప్రార్థనకు వెళ్ళారు కదండి, పగలంతా వాక్యాన్ని విన్నారు కదండి. అయినా కానీ ఇప్పుడు ఆయన మాటలు పోగు చేసుకోవాలని ఆ రూతు వలె పొలంలో పరిగెరుకోవడానికి మీరు వచ్చారు చూసారా? మీరు ధన్యులుగా దేవుడు మార్చునుగాక. ఆత్మ విషయమే మీరు ధన్యులుగా మార్చబడుదురుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మీ ఇంటికి నా ప్రభువు మీతో కూడా వచ్చునుగాక. ఆయన యొద్దకు మీరు వచ్చారు, మీ ఇంటికి ఆయన రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఆత్మ విషయమై దీనులుగా మార్చబడే వారిగా మార్చబడుదురుగాక. ఆత్మ విషయమై దీనులుగా ఎలా ఉండాలో ఒక్క మాట నేను చెప్పి ప్రార్థన చేసేస్తాను, వినండి. ఏంటి ఇందాక నేను చెప్తాను ప్రార్థన చేస్తాను అంటే చేయట్లేదు అనుకోకండి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంటే, ఒక పేదవాడు రోడ్డు పక్కన ఏదో ఒకటి దొరికితే అడుక్కుని తినేవాడు స్టేటస్ చూసుకోడండి. ఎంతసేపు అతనికి ఏంటంటే దొరికింది తింటాడు, నిలిచిన స్థలంలో పడుకుంటాడు, తనకు దొరికిన స్థలంలో పడుకుంటాడు. ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? ఆత్మ విషయంలో దీనులుగా అంటే ఎంతసేపు దేవుని సందులో తృప్తి కలిగి జీవించాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చిన వస్త్రాలు, ఇదేంటి వాళ్ళు పట్టు వస్త్రాలు కట్టారు, నాకేంటి ఇలాంటి చీర ఉందని అనుకోకూడదు. వాళ్ళు ఏంటి చక్కని అలాంటి బట్టలు వేసుకున్నారు, నాకేంటి ఇలాంటివి ఉన్నాయని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీనిని బట్టి నేను సంతోషిస్తా, దీనిని బట్టి నేను ఆనందిస్తా, దీనిని బట్టి నేను అతిశయిస్తా అని నీవు ఆత్మ విషయంలో తగ్గాలి. ఆత్మ విషయంలో దీనుడిగా ఉండాలి.
ఆత్మ విషయంలో దీనురాలిగా మార్చబడాలి. అలాంటి వారికి ఏం ఏం వస్తుందని రాశాడు అక్కడ? అది గట్టిగా ఆమెను చెప్పండి. మనకు ఆత్మ విషయంలో దీనులుగా ఉంటేనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. గట్టిగా ఆమెను చెప్పండి. అలా కాకుండా పరలోక రాజ్యానికి నేను సీటు కొనుక్కుంటానండి అనుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. పరలోక రాజ్యానికి సీటు కొనుక్కుంటానండి, టికెట్ కొనుక్కుంటానండి, ఎంత రేట్ అయినా పర్లేదు, నా దగ్గర కొనుక్కోగలిగిన స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ రోజున పరలోక రాజ్యానికి నీవు వారసుడిగా వారసురాలుగా మార్చబడాలంటే నీవు ఎలా ఉండాలి? ఆత్మ విషయంలో దీనుడిగా. అలా అని చెప్పి శారీరక విషయంలో సంపాదించే విషయంలో దీనులు కాదు నేను అనేది. సంపాదించండి, కష్టపడండి, కుటుంబాన్ని పోషించుకోండి, ఇంటిని చక్కగా కట్టుకోండి, మీకు ఏది అవసరమో అది సమకూర్చుకోండి. కానీ ఆత్మ విషయంలో మాత్రం మీరు దీనత్వం కలిగిన వారిగా మీరు మార్చబడుదురు గాక. అడుక్కునే వ్యక్తి స్టేటస్ చూసుకోడండి. ఎక్కడైనా అడుక్కుంటాడు, వీధిలోనైనా అడుక్కుంటాడు, ఇంటి దగ్గర అడుక్కుంటాడు. లోకంలోకి సామెత తెలుసుగా మీకు? చెప్పండి. వండుకున్న వాడికి ఒకటే కూర, 66 కూరలండి. ఎక్కడ సిగ్గుపడతాడా? ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటానే ఉంటాడా? 66 కూరలు దొరికినా సరే ఏం చేస్తాడండి? ఈరోజు ఏమ్మా చికెన్ వండలేదా, మటన్ వండలేదా అని అడుగుతాడు వచ్చామన్నా? ఏది దొరికినా సరే దాన్ని తృప్తిగా తింటాడండి. సద్దన్నం పెట్టారా, నిన్నటి కూర పెట్టారా, ఏది చూడ్డం. ఈ రోజున ఆత్మ విషయంలో మనం దీనులుగా మార్చబడుదుము గాక. అలా దీనులుగా మార్చబడితే మనం స్టేటస్ చూసుకోం. నేనేంటో తెలుసా, నా హోదా తెలుసా, నా పరపతి తెలుసా, నా ప్రార్థన తెలుసా, నా భక్తి తెలుసా, నా నా పరిస్థితి తెలుసా, ఇవన్నీ పనికిరావండి దేవుని ముందు. మనం ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? దీనులై 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 ఉండే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆ ఆత్మ విషయంలో ఎప్పుడు మనం దీనులమే. అలా అని చెప్పి శారీరక విషయంలో దీనులం కాదండి. శారీరక విషయంలో మనం ఎప్పుడు కూడా మనం ఎవరు? రారాజు బిడ్డలం. ఆమేన్ చెప్పండి. మన తండ్రి ఎవరు? ఆయన బిడ్డలమైన మనం సింహంపు పిల్లలు సింహంలాగానే ఉంటారు. ఈ రోజున మనం దేవుని పిల్లలుగానే మనం బ్రతుకుదుము గాక. ఏది తక్కువ చేయడు, ఏది కొదువు చేయడు, ఏది మనకు లోటు చేయడు, సమృద్ధిని దయచేస్తాడు. అయితే శారీరక విషయంలో సమృద్ధిగానే ఉండాలి, ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలండి. అలా ఉండేవారిగా ప్రభు మనల్ని మార్చును గాక. మరొక మాట ఉంది, వీలైతే రేపు వచ్చేవారం చెప్తాను. ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండడం కాదు, ఇంకొక మాట ఏంటి చెప్పనా? ఆత్మ విషయంలో అంటే మనం ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. ఇవాళ ఒక ప్రార్థన జవాబు వచ్చిందిగా చాలు అని అనుకోకూడదంట. ప్రతిరోజు ఈరోజు నా ప్రార్థనకి జవాబు రావాలి, రేపు నా ప్రార్థనకి జవాబు రావాలి, అడుగుతూనే ఉండాలి. లోకాసువార్త 18 అధ్యాయం ఉంది కదా, విసుగక మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఈ రోజున అటువంటి అడిగేవారిగా మనము మార్చబడుదుము గాక. ఇలాగేనంట ఒక సేవకుడు ఒకరోజు ఊరు వెళ్తా ఆ ఊరు వెళ్తున్నప్పుడు బాగా ఆకలేసి హోటల్ ఎక్కడ కనబడకపోతే ఒక చోట ఒక చిన్న బడ్డీ కొట్టు కనబడితే టీ తాగుదామని ఆగారంట. ఆగిన వాళ్ళందరూ కూడా తల ఒక 2 బిస్కెట్లు అక్కడ ఉంటే వాటిని తీసుకొని తిందామని అనుకున్నారంట. ఈలోపు ఒక కుక్క ఉందంట అక్కడ. కుక్క వచ్చి ఏం చేసింది తెలుసా? తినబోతున్న సేవకుడి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడంట, నోరు తెరుచుకొని 4 ఏలాడేసుకొని చూస్తూ ఉందంట. సర్లే పాపం, నేనంటే నోరుంది, అడిగి తీసుకున్నాను, డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాను, దీనికి ఎవరు పెడతారులే అని ఒక బిస్కెట్ వేసాడంట. వేసి చూసేలోపు బిస్కెట్ మింగేసింది. వెంటనే మరలా 4 తెరిచి అలాగే చూస్తుందంట. సర్లే పాపం రెండోది కూడా ఇచ్చేద్దాం, నేను టీ తాగుతాను అనుకుని 2 బిస్కెట్లు ఇచ్చాడంట. ఇక్కడ అయిపోయింది. వీళ్ళతో పాటు కారులో దిగిన వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళట, వాళ్ళ దగ్గర కూడా అలాగే చూస్తుందంట. చూస్తూ ఉండగానే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, తీసుకున్న వాళ్ళందరూ బిస్కెట్లు తినలా, ఎవరు తిన్నారు? ఎందుకని? ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ నాకు సరిపోయింది, కడుపు నిండింది అనుకోలా. ఇక్కడ పొందుకుంది, మరలా ఇంకొక చోటకు వెళ్ళింది. ఈ రోజున వాక్యాన్ని వింటున్న మీరు, వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకుంటున్న మీరు ప్రతిరోజు దేవుని దగ్గర ఇవాళ పొందుకున్నాలండి కృప, ఇవాళ పొందుకున్నాలండి అభిషేకం, ఇవాళ పొందుకున్నాలండి ఆత్మ, ఇవాళ పొందుకున్నాలండి ప్రార్థన జవాబు అని సరిపెట్టుకోకూడదు. మానక ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణం ఆయన సన్నిధిలో అడుగుతూనే ఉండేవారిగా మనము మార్చబడుదుము గాక. మానక అడగాలండి. ఆత్మ విషయంలో దీనులు అంటే ప్రతిరోజు ఆయన అడగాలి. నిన్ను అడిగాను కదా, ఇవాళ అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో ఆయన. మనం ఆయన దగ్గర అప్పు అడగట్లేదుగా, ప్రభు దగ్గర మనకు కావాల్సిన అడుగుతున్నాం. ఆయన ప్రతిరోజు ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. నీవు అడుగు వాటి కంటేను అత్యధికముగా నీ దేవుడు నీకు కార్యాన్ని చేయుటకు
శక్తి కలిగిన వాడు, సమర్థుడు, చాలినవాడు, సరిపోయినవాడు. ఆయన సన్నిధిలో నీవు ప్రతిరోజు అడుగుతూనే ఉందువుగాక, వేడుకొందునే ఉందువుగాక, మొర్ర పెడుతూనే ఉందువుగాక, ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటూనే ఉందువుగాక. ఈరోజు నీ రాత్రి వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. వస్తే ఆయన మీకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అంటే నెమ్మది, విశ్రాంతి అంటే క్షేమం, విశ్రాంతి అంటే ఆరోగ్యం, విశ్రాంతి అంటే ఆశీర్వాదం. మీరు ఏదైనా చేసుకోండి, దాంట్లో విశ్రాంతి అంటే సమస్తం మీకు అనుకూలమైనవన్నీ దేవుడు దయచేయును గాక. అయితే ఆ విశ్రాంతి మీకు కలగాలంటే మీలో ఉన్న ఏ భారం తొలగిపోవాలి? పాప భారం, పాప మనస్సు, పాప ఆలోచనలు, ఒకళ్ళని చూసి వారలేనితనం, ఒకళ్ళని చూసి హర్షించలేని స్వభావం, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి లయమైపోవును గాక. మీరు ఈ రోజు నుంచి ఎలా మార్చబడాలి ఇప్పుడు చెప్పండి? ఆత్మ విషయమై మీరందరూ కూడా దీనత్వం కలిగిన వారిగా మీరు మార్చబడుదురు గాక. స్టేటస్ చూసుకునే వారిగా కాదు. ఏ దొరికితే అది తింటాడు ఆ దీనుడు. ఈ రోజున మనం ప్రతిరోజు దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా, సంతోషంగా ఇచ్చిన ఆ పచ్చడి మెతుకులైన సంతోషంగా తినండి. అదే మీకు ఆరోగ్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆ దేవుని దగ్గర నుంచి పొందుకుంది కాకుండా నేను సంపాదించుకుంది అనుకుని చెప్పి ఏది తెచ్చుకొని మనం తిన్న ఆరోగ్యం కలగదు, ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటుంది. ఈ రోజున దేవుడిచ్చిన దానితో సంతృప్తిగా, సమృద్ధిగా మీరు పచ్చడి మెతుకులు, కారం మెతుకులు వేసుకొని తిన్న దేవుడు మీకు పరిపూర్ణమైన శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయను గాక. రెండవది, మీరు ఆత్మ విషయం దీనిలో ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే, ప్రతిరోజు ఆయనను ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, పొందుకుంటూనే ఉండాలి. ఇంకొక మాట చెప్పనా? ఒక వ్యక్తి రోడ్డు పక్కన మీకు కనబడ్డాడండి. సరే పాపం రోజంతా కష్టపడితే ఒక 200 వస్తాయేమోలే, వాళ్ళొక రూపాయి వేస్తే 200 వస్తాయేమో అని మీరు జాలిపడి ఆ వ్యక్తికి ఒక 200 ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? అక్కడే కూర్చొని అడుక్కుంటాడు? చెప్పండి. ఎందుకని? 200 వచ్చినాయి కదా, రోజంతా కష్టపడితే వచ్చే 200 ఒక్కసారిగా వచ్చినాయి కదా, వెళ్ళిపోవచ్చుగా. కానీ అతని ఆలోచన ఏంటంటే, నేను రోజంతా కష్టపడితే వచ్చే 200 ఇప్పుడు ఒకసారి వచ్చినాయి, అలా అని చెప్పి నా పని మాన్నం, అలా అని నా ప్రయత్నం మాన్నం, అలా అని చెప్పి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను వదులుకోను అని మరలా ఇటు ఇచ్చారా అటు తిరిగి అడుక్కుంటాడు, అటు తీసుకున్నాడా మరలా ఇంకో తిరిగి అడుక్కుంటాడు. ఈ రోజున మనము ఆత్మ విషయమే దీనులుగా ఉండడం అంటే పొందుకునేంత వరకు అడుగుతూనే ఉందుముగాక. అడుగుడి ఇవ్వబడిన వాగ్దానం ఉంది కదా, ఇవ్వబడును అంటే అర్థం ఏంటి చెప్పనా? ఆయన ఇచ్చేంత వరకు మీరు అడుగుతూనే ఉండాలి, ఆయన ఇచ్చేంత వరకు మీరు అడుగుతూనే ఉండాలి. ఆమెను చెప్పండి. మీరు పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి. ఆమెను చెప్పండి. ఆ విధముగా మీరు ఆత్మ విషయం ఎలా మార్చబడాలి? దీనులుగా మీరు మార్చబడే ధన్యులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. మిగిలిన మాటలు వచ్చేవారు మరలా విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఇంతవరకు కూడా మనం విన్న ప్రతి ఒక్క మాట మన హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మార్చబడాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తా, నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తా, నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తా. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా ఒక్క క్షణం అప్పగించుకోండి, ఒక్క క్షణం దేవుని వైపు తిరగండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. కొంచెం ఆలస్యమైంది, దయచేసి ఎవరికి వారు అర్థం చేసుకుని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. అయ్యా, నాలో ఉన్నటువంటి భారాన్ని తొలగించవా? నీ సన్నిధికి వచ్చానయ్యా, నా భారాన్ని తీసివేయవా? ఏది చెప్పాలనుకుంటారు చెప్పండి. మీ భర్త గురించి చెప్తారో ఏ భారం ఉందని, మీ పిల్లల గురించి చెప్తారో ఏ భారం ఉందని, మీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాల గురించి చెప్తారో ఏ భారం ఉందని ఒక్క క్షణం చెప్పండి. ఆయన దగ్గర నుంచి మీరు పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండండి, వేడుకుంటూనే ఉండండి, విసుగక పట్టుదల కలిగి ప్రార్థిస్తూనే ఉండండి. మీ పక్షాన ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు. పాప భారం తొలగించబడాలి. ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమే మీరు దీనులుగా మార్చబడాలి. ఒక క్షణం, అయ్యా నేను దీనులుగా మార్చబడేట్లుగా, నేను అడిగేంత వరకు కూడా, పొందుకునేంత వరకు కూడా నిత్యం అడుగుతూనే ఉంటానయ్యా, పొందుకునేంత వరకు కూడా అడుగుతూనే ఉంటానయ్యా. ఇదిగో నాయనా, నేను ఏ రకమైనటువంటి పదవులు కోరుకోను, నేను ఏ రకమైన హోదాన్ని చూసుకోనయ్యా, నీ సన్నిధిలో దీనుడిగా నేను మార్చబడతాను. నా పట్ల కార్యాన్ని చేయవా, నా పట్ల కార్యాన్ని చేయబట్టి ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా,
ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి ఈ విధంగా ఇదిగో నాయన ఇంతమంది మీ సన్నిధిలో మేము కూడుకొని కొంత సమయం ప్రార్థించుకోవడానికి అయ్యా ఇదిగో మీ మాటలు వినడానికి కృప చూపించారు. మీరు చేసిన ప్రతి మేలులు ఉపకారాలన్నింటిని బట్టి మరొక్కసారి తల వంచి తగ్గించుకుంటున్నాం. ఆత్మ విషయమై మేము దీనులుగా మార్చబడి అయ్యా ఇదిగో మా జీవితాలు ప్రతినిత్యము కూడా మీ వైపు తిరిగి అడుగుతూనే పొందుకుంటూనే ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి స్వామి, కార్యాలు జరిగించండి దేవా, కృప చూపించండి దేవా. ఈ రాత్రి మరొక్కసారి నీ సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. ఎవరెవరు ఏ భారాలతో వచ్చారో ప్రతి భారాలు తొలగిపోవును గాక, ప్రతి సమస్యలు పరిష్కరించబడును గాక, వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక, వారి నోటి నిండా నవ్వు ఆనందం చేత నింపబడును గాక. బలమైన బాహుచాపి ఆశ్చర్యమైన కార్యాలు చేసి అయ్యా వారు తిరిగి వారి గృహాలకు వెళుతుండగానే, వారి గృహాల్లో అడుగు పెడుతుండగానే వారితో మీరు అడుగు పెట్టండి, వారి ఇంట్లో మీరు అడుగు పెట్టండి, వారితో మీరు నివాసం ఉండండి నాయన. మరలా ఈ వారమంతా కూడా బిడ్డల కుటుంబాల చుట్టూని అగ్ని ప్రాకారం ఉంచి మేలు చేసి మహిమ పొందండి. ఎవరెవరి అవసరతలు వచ్చారో, ఎవరెవరు ఏ బాధలు నీతో చెప్పుకున్నారో ప్రతి దానికి జవాబును దయచేసి ఘనమైన మీ నామానికి మహిమను తెచ్చుకోమని, ఆరాధనలో పాలు బొంపులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలె ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో ఈ విధంగా ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును, వారి బిడ్డలకును, కలిగిన సమస్తానికి, దూరం నుంచి ప్రయాసపడి వచ్చినటువంటి అన్నకు, కుటుంబానికి, కలిగిన సొత్తంతటికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.